Dear students, welcome back to our channel Uma Guides. సో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ నుంచి వెలువడినటువంటి నీట్ అప్లికేషన్ని అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ నేను చూపిస్తాను. వీలైనంత వరకు అర్థమయ్యేటట్లు మీరు చేసుకున్నా లేదా బయట చేయించుకున్నా కూడా ఈ స్టెప్స్ అనేది మీకు గుర్తుంటే ఎక్కడ మిస్ కాకుండా తప్పులు జరగకుండా చూడొచ్చు. ఓకే, దీంట్లో యూజర్ మాన్యువల్ ఉంది, దాన్ని ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా, గైడ్ లైన్స్ ఎప్పుడైనా కూడా దాన్ని నీట్గా మనం ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏమైతే స్టెప్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమి ఎంట్రీ చేయాలి, క్లిక్ చేయాలి, ఓటీపీ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ ఐడి ఎప్పుడు, అన్నీ కూడా నీట్గా ఇచ్చిన్నారనమాట. ఓకే, సో ఒకసారి ఈ ప్రాస్పెక్టస్ని చూసి ముందుకెళ్ళండి. ఓకే, సో ఇక నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే నీట్ రాసిన మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో దీంట్లో ప్రాసెస్ ఫ్లో అనేది ఎలా ఉంటుంది అంటే స్టెప్స్ రిజిస్ట్రేషను, ఓకే, అప్లికేషన్ సబ్మిషను, తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్, ఓకే, ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్, తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్, తర్వాత రీఅప్లోడ్ డాక్యుమెంట్స్, ఏమన్నా మీకు క్వరీస్ ఉంటే రీఅప్లోడ్ డాక్యుమెంట్స్, ప్రింట్ ఫైనల్ అప్లికేషను, అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే రేజ్ చేయడము, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడము, అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్. ఓకేనా, డౌన్లోడ్ చేసుకున్నటువంటి లెటర్ని డాక్యుమెంట్స్ అన్నీ కలిపి మీకు అలాట్ అయిన కాలేజెస్లో జాయిన్ అవ్వడము, ఇది ప్రాసెస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విండో ఓపెన్ చేస్తే ఇక్కడ ఫార్మ్స్ అనే దాంట్లోకి కన్వీనర్ కోటా కింద క్లిక్ చేస్తే మనకి ఫార్మ్స్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, ఇంపార్టెంట్ డేట్స్, ఇవి 3 కనిపిస్తున్నాయి. ఫార్మ్స్ లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఓకేనా, సో రిజిస్ట్రేషన్ లోకి వెళ్తే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఎంటర్ ద నీట్ హాల్ టికెట్ నంబర్ ఒక విండో ఓపెన్ అయిపోతుంది. సో దాంట్లో ఏమేమి ఎంటర్ చేయాలంటే నీట్ హాల్ టికెట్ నంబరు, తర్వాత క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తానే గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలి. సో అక్కడ మీకు మీ మొబైల్ నంబరు, తర్వాత పాస్వర్డ్, ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. మీ నేమ్ అవన్నీ డిస్ప్లే అయిపోతాయి ఆటోమేటిక్గా. సో ఇక మీరు పాస్వర్డ్ ఇచ్చుకోవాలి రిజిస్ట్రేషన్కి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఓటీపీ అనేది మీరు ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ మొబైల్కి వెళ్ళిపోతుంది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వెళ్ళిపోతుంది, అది ఎంటర్ చేస్తానే మనకి సబ్మిట్ బటన్ వస్తుంది, దాన్ని సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ ద రిజిస్ట్రేషన్ ఐడి విల్ బి డిస్ప్లేడ్. మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది, మీరు పాస్వర్డ్ పెట్టుకుంటారు. సో ఇంకా మీదట అన్నీ కూడా ఏమన్నా చూడాలన్నా, వెరిఫై చేసుకోవాలన్నా, చేంజెస్ చేసుకోవాలన్నా మీకు ఇప్పుడు వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ ఐడి, మీ పాస్వర్డే. ఇంకా ఫస్ట్లో అప్లికేషన్కి పాస్వర్డ్ ఉంది, అది ఇంకా పనికిరాదు. ఇప్పటి నుంచి ఇది మాత్రమే మీరు కాలేజ్ చేరే వరకు పనికొస్తుంది. జాగ్రత్తగా మీకు వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఇచ్చుకోండి. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ప్రాపర్గా యాక్టివేట్లో ఉన్నది ఇచ్చుకోండి. కొన్ని అంతా మెయిల్ నిండిపోయింది, నో స్పేస్ అని వస్తుంటుంది. మెయిల్స్ అనేది డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోవడం కానీ, లేదా రివర్స్ అవ్వడం కానీ, రాకుండా ఉండడం కానీ జరుగుతాయి. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీకు మెయిల్ ఐడికి వస్తుంది. ఓకేనా, సో తర్వాత ఈ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అది నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ క్లిక్ లాగిన్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు అప్లికేషన్ చేయాలన్నమాట. మనం అప్లికేషన్ మీ రిజిస్ట్రేషన్ ఐడి, మీ పాస్వర్డ్ కొడితే మనకి లాగిన్ అవుతుంది. సర్వీసెస్ ఫ్రమ్ ద మెనూ బార్ సర్వీసెస్ ఓపెన్ అవుతాయి. ఏంటంటే అప్లికేషన్, సర్వీసెస్, ఇవన్నీ కూడా 4-5 కాలమ్స్ అనేది అక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు వచ్చేసి అప్లికేషన్ సబ్మిషన్ లింక్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దాంట్లో మీకు పర్సనల్ డీటెయిల్స్, ఓకే, ఒక హారిజాంటల్ బార్ కనిపిస్తుంది, ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో దాంట్లో పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, లోకల్ నాన్ లోకల్ రీజియన్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఇలా ఒక 5 ఉన్నాయన్నమాట. సో మీకు వరుసగా చూపిస్తూ ఉంటుంది. మనం ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాము.
అక్కడ క్లిక్ అయి ఉంటుందన్నమాట. ఇది ఎక్కడైతే మనం ఏ ఏ ఎంట్రీ చేస్తున్నామో అక్కడ హైలైట్ అయి ఉంటుందన్నమాట. సో మీరు అది అయిపోయిన తర్వాత దాన్ని సబ్మిట్ కొడితే నెక్స్ట్ లేకి వెళ్తుంది, అది సేవ్ కొడితే. సో నోట్ ఏమి ఇచ్చాడంటే క్యాండిడేట్స్ మస్ట్ ఫిల్ ఆల్ ట్యాబ్స్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్. సో అన్ని కూడా మనం ఫిల్ చేయాలి. ఇఫ్ ఎనీ ట్యాబ్ ఈజ్ మిస్డ్ ఆర్ ద అప్లికేషన్ ఈజ్ నాట్ సబ్మిటెడ్, ద క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ ఇన్ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్. సో ఇక పర్సనల్ డీటెయిల్స్లో వచ్చేసి మీకు ఈ విధంగా ఒక విండో అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇవన్నీ కూడా మీరు పర్సనల్ డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. ఓకే, ఆఫ్టర్ క్లికింగ్ ద సేవ్ అండ్ కంటిన్యూ బటన్, ద పేజ్ విల్ ఆటోమేటిక్లీ రీడైరెక్టెడ్ టు ద పేమెంట్ గేట్వే స్క్రీన్. సో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత మీకు పేమెంట్ కోసం, రిజిస్ట్రేషన్ పేమెంట్ కోసం వెళ్ళిపోతుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, రెసిడెన్షియల్ అడ్రస్, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చేసి క్లిక్ అండ్ కంటిన్యూ కొట్టాలన్నమాట. సో ఇప్పుడు సెకండ్ హారిజాంటల్లో మనకు బార్లో కనిపిస్తున్నటువంటిది సెకండ్ వచ్చేసి ఫీ పేమెంట్ దానికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఆఫ్టర్ పేమెంట్ సక్సెస్ఫుల్ ద పేమెంట్ రిసిప్ట్ విల్ బి డిస్ప్లేడ్ బిలో. ఓకేనా, క్లిక్ కంటిన్యూ బటన్ మీరు ఏ మెథడ్లో ఎట్లయితే మీరు పేమెంట్ చేస్తున్నారో అది చూపిస్తుంది. ఆ ప్రకారం మీరు డెబిటా క్రెడిట్ కార్డా ఏ బ్యాంక్ నుంచి అనేది ఉంటుంది. దాన్ని పే చేసుకుంటే మీకు పేమెంట్ రిసిట్ అనేది వస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు నోట్ ఇచ్చారు చూడండి ఇక్కడ, వైల్ మేకింగ్ పేమెంట్స్ ఇఫ్ ద అమౌంట్ ఈస్ డిడక్టెడ్ బట్ ద ట్రాన్సాక్షన్ ఈస్ నాట్ సక్సెస్ఫుల్, క్లిక్ ఆన్ వెరిఫై అండ్ కంటిన్యూ బటన్. ఇఫ్ ద ట్రాన్సాక్షన్ ఈస్ సక్సెస్ఫుల్ the status will be updated automatically. If a transaction fails, the screen will redirect to payment gateway. ఒకవేళ సక్సెస్ కాకుంటే మీ దగ్గర కట్ కావచ్చు, కానీ వీళ్ళకి వెళ్ళకపోతే మాత్రము మళ్ళీ పేమెంట్ గేట్వేలోకి రీడైరెక్ట్ అవుతుంది. సో మళ్ళీ మీరు పే చేస్తే మీకు డిడక్ట్ అయిన అమౌంట్ మీ అకౌంట్కి 7 వర్కింగ్ డేస్ లోపల వెనక్కి అనేది వస్తుంది. ఓకేనా, సో ఇక పేమెంట్ కూడా అయిపోయింది. ఎడ్యుకేషన్ లోకల్ నాన్ లోకల్ డీటెయిల్స్. థర్డ్ వన్ వచ్చేసి ఎడ్యుకేషన్, మీరు లోకల్ ఏరియా స్టేటస్ కోసం సంబంధించింది. ఇది 12th క్లాస్ నుంచి మొదలుపెట్టి 6th క్లాస్ వరకు ఎక్కడ చదివారు, ఏ ఇయర్ పాస్ అయినారు అనే డీటెయిల్స్ ఉన్నాయి. అవి ఎంట్రీ చేయాలి. వాళ్ళు ఇచ్చినటువంటి మనకు ముందే ఎంత కేబీ ఉండాలని ఇచ్చారు కదా, ఆ ప్రకారం మీరు పీడిఎఫ్ చేసి పెట్టుకొని స్టడీ సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలి ఇక్కడ. ఓకేనా, సో ఇది అయిపోయినాక సేవ్ అండ్ కంటిన్యూ. ద క్యాండిడేట్ ఫాల్స్ అండర్ ద నాన్ లోకల్, తెలంగాణ ఏదన్నా రీజియన్ ఉన్నారనుకోండి నాన్ లోకల్ వస్తుంది. ద క్యాండిడేట్ నీడ్స్ టు సెలెక్ట్ ఎస్ ఆర్ నో ఇన్ ద డూ యూ వాంట్ టు క్లైమ్ ఏపీఎన్ఎల్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ టీజీ ఆర్ ఏపీ డ్రాప్ డౌన్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాన్ లోకల్ ఏపీఎన్ఎల్ అయితే. ఓకేనా, లోకల్ అనుకో ఎస్వీనా ఏయునా వచ్చేస్తుంది. మీరు ఏపీఎన్ఎల్ అయితే నాన్ లోకల్ అయినా ఏయు అయినా ఎస్వి అయినా మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని ఎస్ అంటే ఎస్ సబ్మిట్ కొట్టేయండి. ఇవన్నీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ వస్తే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని వస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ కన్ఫర్మేషన్ పాపప్ యూ విల్ బి డిస్ప్లేడ్ యాజ్ షోన్ బిలో. ఓకే క్యాన్సిల్ అని ఉంటుంది. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ అంటే ఓకే అంటే సబ్మిట్ అయిపోతుంది, క్యాన్సిల్ అంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఆఫ్టర్ లాగింగ్ ఇన్ సెలెక్ట్ సర్వీసెస్ ఫ్రమ్ ద మెనూ బార్ అండ్ క్లిక్ ఆన్ ద నో యువర్ పేమెంట్ స్టేటస్ లింక్. అక్కడికి వెళ్తే మీకు ఈ ఫీ రిసిప్ట్ ఇవన్నీ కూడా ఫీ పేమెంట్ రిసిప్ట్స్ కనపడతాయి, సర్వీసెస్ అన్నమాట అవి. తర్వాత ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్. ఓకే, సో మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఇక్కడికి మీకు అప్లికేషన్ అనేది అయిపోతుంది. ఓకేనా, మీరు పీడిఎఫ్లో వాళ్ళు చెప్పినటువంటి మీకు పెట్టాలనుకున్న సర్టిఫికేట్స్ అన్ని పీడిఎఫ్లో ఫోల్డర్కి నేమ్ ఇచ్చి పెట్టుకున్నారనుకుంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఎక్కడికి పోనవసరం లేదు. అయితే మీ సెల్లులో చేయలేరు, ఓన్లీ ల్యాప్టాప్ డెస్క్టాప్ మాత్రమే ఆప్షన్ ఇచ్చాడు. సో ఎందుకంటే మొబైల్లో చేయడం కష్టం అనమాట. సో మిస్టేక్స్ అయి జరిగినా కూడా సో మీరు చేసేసుకొని అప్లోడ్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని. లేదు మాకు చేత కాదు అనుకుంటే ఏదైనా మీ నెట్ సెంటర్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. ఇవన్నీ పీడిఎఫ్లో తీసుకోకపోతే వాడు కూడా ఫాస్ట్గా చేస్తాడు. ఆ పీడిఎఫ్ కూడా రాలేదంటే వాళ్ళే చేస్తారనమాట. సో దగ్గరుండి చేయించుకోండి. ఫోటో అప్లోడ్ చేయాలి, ఆధార్ అప్లోడ్ చేయాలి, మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. సో సర్టిఫికెట్స్ అన్ని జనరల్గా అయితే
ఫస్ట్ వచ్చేసి మనకి లోకల్ నాన్ లోకల్ కోసము 12th నుంచి 6th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. తర్వాత వచ్చేసి మీ సర్టిఫికెట్స్ 12th, 10th, టీసీ, తర్వాత జనరల్కి అయితే చెప్తున్నాను, ఏమీ లేవనుకోండి రిజర్వేషన్లో, ఆధారు, ఫోటో, సిగ్నేచరు, ఆల్మోస్ట్ ఇంతే అనమాట అప్లోడ్ చేయాల్సింది. ఓకే, గ్యాప్ ఎవరైనా తీసుకొని ఉంటే గ్యాప్ సర్టిఫికెట్. ఓకేనా? సో కొంతమంది టీసీ వచ్చేసి మేము డిగ్రీ చేరినాము, డిగ్రీ టీసీ అప్లోడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకంటే మీరు చదువుతా ఉన్నది డిగ్రీని కాబట్టి టీసీ ముందు తీయలేరు వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడి నుంచి అయితే డ్రాప్ తీసుకుంటున్నారో ఆ టీసీ మాత్రమే మీకు ఉంటుంది. ఇది అక్కడ సబ్మిట్ చేసేసి ఉంటారు కాబట్టి. లేదా మీ దగ్గర ఒక కాపీ, జిరాక్స్ కాపీ ఉంటే దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఓకేనా? ఇంటర్ది ఇది నేను చెప్పొచ్చేది. ఇక లోకల్, నాన్ లోకల్ గురించి మరొకసారి చూస్తే, సో లోకల్ కావాలంటే ఇక్కడ ఫస్ట్ ఏపీకి లోకల్ కావాలంటే 6th నుంచి 9th, 10th, 11th, 12th కంప్లీట్గా ఇక్కడ చదివితే మీరు ఏపీ లోకల్. ఓకే, సమస్య ఏం లేదు. సో ఇక్కడ మళ్ళీ 2 రీజియన్స్ ఉన్నాయి, ఒకటి ఏయు, రెండోది ఎస్వియు. సో దీంట్లో దేనికి లోకల్ అనే దానికి 6th నుంచి తీసుకుంటున్నారు. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు 7 yearsలో ఎక్కడైతే మ్యాక్సిమం అంటే 4 years ఎక్కడైతే చదివినారో, ఇప్పుడు మీరు 6th, 7th, ఇంటర్మీడియట్ 2 years ఇక్కడ మీరు కర్నూలులో చదివారు. సో మీరు మిగతా 3 years వచ్చేసి 8th, 9th, 10th మీరు విజయవాడలో చదివారు. మీరు వచ్చేసి ఎస్వియుకి లోకల్ అవుతారు. అదేవిధంగా కర్నూలులో వచ్చేసి మీరు 6th, 7th, 8th చదివారు. ఓకే, 9th, 10th, 11th, 12th విజయవాడలో చదివారు. సో ఏయుకి లోకల్ అవుతారనమాట. ఈ విధంగా ఎక్కడ బ్రేక్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం ఎక్కువ ఇయర్స్, ఎక్కువ నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే 4 years ఎక్కడ చదివితే అక్కడ ఏయు, ఎస్వియుకి లోకల్ అవుతారనమాట. ఓకేనా? ఇక ఈ నాన్ లోకల్ అయినారనుకోండి, ఈ 2 కాదు, ఇక్కడ చదవలేదు. ఓకేనా? నాన్ లోకల్ వేరే స్టేట్లో చదివితే అయ్యారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే డొమిసైల్ సర్టిఫికెట్ అవసరం అవుతుంది. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తున్నాను నేను, అది చూసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ మనం ఎట్లా ఆన్లైన్లో ఎంట్రీ చేసుకోవాలి అనేది, రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ మాత్రం రాసి పెట్టుకోండి. మీరు ప్రతిసారి లాగిన్ అవ్వేది దీంట్లో నుంచి అవుతారు. సో సర్టిఫికెట్స్ ప్రాపర్గా అప్లోడ్ చేయండి. వాళ్ళ క్వరీ ఏదన్నా ఉంటే మీకు మళ్ళీ క్వరీస్ పెడతారు. సో మీ ఐడీలోకి వెళ్ళి మీరు చూస్తూ ఉండండి. మీ మెయిల్కి కూడా వస్తాయి, అది కూడా చూసుకుంటూ ఉండండి. మీ మొబైల్ నెంబర్ కూడా ఇన్ఫర్మేషన్ రావచ్చు, మొబైల్ నెంబర్ కూడా చూస్తూ ఉండండి. మీది అప్లికేషన్ సక్సెస్ఫుల్గా వాళ్ళు టేకప్ చేసే వరకు. ఓకేనా? సో క్వరీస్ ఏం లేకుండా. ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా. సో లైక్ అనేది తప్పకుండా చేయండి. మీరు చేస్తున్నట్టే లైక్స్ మరికొంతమందికి రీచ్ అవ్వడానికి నా వీడియో దోహదపడుతుంది. అదేవిధంగా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. ఎడ్యుకేషన్, నీట్కి సంబంధించినటువంటి వీడియోస్ దీంట్లో అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.